హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగబోతుందబ్బా అంటే ఈరోజు రోజు వినోద్ వచ్చేసి ఇంట్లోంచి ఫాస్ట్గా వచ్చేసాడనమాట. ఎందుకు వచ్చాడబ్బా అంటే చిత్రతోన మ్యారేజ్ గురించి మాట్లాడడానికి. అంటే చిత్ర ముందే ఉసిగొల్పేసిందనమాట. అంటే చిత్రని ఆ, మనోహరి చిత్రకి ముందే చెప్పేసిందనమాట. అంటే వినోద్కి నువ్వు ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకోవాలా అనేసి నువ్వు వినోద్కి ఫోర్స్ చెయ్యి అనేసి అనిందనమాట. ఆ చిత్ర ఏం చేసిందంటే వినోద్ని నన్ను పెళ్లి చేసుకోవాలి, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి, మీ ఇంట్లో వాళ్ళతో ఒప్పి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేసేయి అనేసి చిత్ర అనిందనమాట. అందువల్లే వినోద్ ఏం చేశాడంటే ఇంట్లో నుంచి వెంటనే బయటికి వచ్చేసి అందరూ గార్డెన్లో కూర్చుని ఉంటారు కదా, అక్కడికి వస్తున్నాడనమాట. అప్పుడు వాళ్ళ అన్నయ్య దగ్గరికి వచ్చేసి, అన్నయ్య నేను నీ దగ్గర ఒక విషయం మాట్లాడాలి అనేసి వినోద్ అన్నాడనమాట. అప్పుడు అమర్ ఏంటి ఏం మాట్లాడాలి అనేసి అనడంతోన వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ నాన్నగారు కూడా ఏం మాట్లాడాలి వినోద్, ఏం మాట్లాడాలనుకుంటున్నావు మా దగ్గర అనేసి అన్నాడనమాట. ఆ మాటలకి వినోద్ వచ్చేసి నా పెళ్ళి గురించి అన్నాడనమాట. ఆ మాటలకి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు వాళ్ళ అమ్మగారు ఏమన్నారంటే, ఎన్ని రోజులు ఈ మాట కోసమే మేమంతా ఎదురు చూస్తున్నాము, నీ పెళ్ళి కోసమే మేమంతా ఎదురు చూస్తున్నాము, నువ్వు ఈ మాట చెప్పేదే మాకు కావాలా నాన్న అనేసి వాళ్ళ అమ్మగారు అన్నారనమాట. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అన్నయ్య అని వినోద్ అనడంతోన అందరూ ఆశ్చర్యంతో చూస్తున్నాడనమాట. అంటే వాళ్ళ అమ్మ నాన్న ఏమనుకున్నారంటే ఒక మంచి సంబంధం చూద్దాము, పెళ్ళికి ఒప్పుకుంటే సరే అండి అనుకుంటూ ఉన్నారు. కాబట్టి వినోద్ ఆ మాటలు చెప్పగానే, ఆ మాటలు వినగానే వాళ్ళ అమ్మ నాన్నకి ఆశ్చర్యం అయిపోయిందనమాట. ఏంటి వీడు ప్రేమ అంటున్నాడు అనేసి అనుకుంటూ ఉన్నారనమాట. అప్పుడే అమర్ వచ్చేసి ఏమన్నాడంటే, ఎవరిని చిత్రానా అనేసి అన్నాడనమాట. ఆ మాటలు వినగానే భాగ్యను మరియు వాళ్ళ అమ్మ నాన్న వినోద్ అందరూ షాక్ అయిపోయారు. అంటే ఏమనుకున్నారంటే నా విషయం ఎవరికీ తెలీదులే, నేను చెప్పేదే అని అనుకుంటూ ఉన్నాడనమాట వినోద్. కాకపోతే అమర్ ఆ మాటలు రివీల్ చేయడంతోన అందరూ షాక్లో ఉన్నారనమాట. అప్పుడే వినోద్ వాళ్ళ నాన్నగారు, నువ్వు చిత్రాన్ని నిజంగానే ప్రేమిస్తున్నావా వినోద్ అనేసి వాళ్ళ నాన్నగారు నిలదీశాడనమాట. ఆ మాటలకి వినోద్, అవును నాన్న, నేను నిజంగానే చిత్రాన్ని ప్రేమిస్తున్నాను నాన్న అనేసి వినోద్ అన్నారనమాట. ఆ మాటలకి చాలా అంటే చాలా అందరికీ కోపం వచ్చేసిందనమాట. అంటే చిత్ర గురించి అమర్కి మరియు భాగ్యకి ఇద్దరికి తెలిసిన విషయమే, అందులోన అనామిక కూడా ఆ విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడే ఈ చిత్రని మళ్ళీ వినోద్ పెళ్లి చేసుకుంటే ఈ చిక్కులోన ఇరుక్కుంటాడేమో, ఏం చేయాలి అనేసి అందరూ అనుకుంటూ ఉన్నారనమాట. ఎలాగోలాగా వినోద్కి నచ్చజెప్పదాము అనుకొని అమర్ అనుకుంటూ ఉంటే వినోద్ ఏమన్నాడంటే, నేను చిత్రాన్ని పెళ్లి చేసుకుంటాను నాన్న, మీరందరూ ఒప్పుకొని ఆశీర్వదిస్తే నాకు కుటుంబం ఉంది అనుకుంటాను, మీరేమైనా ఒప్పుకోకపోతే నా పెళ్ళికి నా కుటుంబం లేదు, నేను ఒంటరిగా చేసుకుంటాను అనేసి చిత్ర మెడలో తాళి కడతాను నాన్న, మీరు ఎలా చెప్పండి అనేసి అన్నాడనమాట. ఆ మాటలకి అందరూ షాక్ అయిపోయారనమాట. అంటే ఇదంతా ఫస్టుగా మనోహరి చేస్తున్న డ్రామా, అంటే నాటకం చేస్తుందనమాట. చిత్రాన్ని పాములాగా వాడుకొని అందరి మీదకి ఉసగొలుపుతుందన్నమాట. ఇలా ఉండగా అక్కడ మనోహరి గార్డెన్లో జరిగే సిచ్యువేషన్ని అంతా చూస్తూనే ఉన్నిందనమాట. అంటే నేను చేసిండే ప్లాన్ వర్కౌట్ అయింది అనేసి అనుకుంటూ ఉన్నిందనమాట. ఇక్కడ గార్డెన్లో ఇదంతా జరిగేది కూడా బయట నించొని, కంపౌండ్ బయట నించొని గేట్ దగ్గర చిత్ర కూడా చూస్తూనే ఉన్నిందనమాట. అంటే నేను పెళ్లి చేసుకొని వస్తే నేను కూడా ఈ ఇంటికి మహారాణిని కావచ్చు అనేసి చిత్ర అనుకుంటుందన్నమాట. కాకపోతే మనోహరి ఏమనుకుంటుంది అంటే, చిత్రని గనక వినోద్ పెళ్లి చేసుకుంటే బాగీ ప్లేస్లో కూడా నేను అమర్ పక్కన నేను ఉండొచ్చు, నేను భార్యగా ఉండొచ్చు అని అనుకుంటూ ఉన్నిందనమాట మనోహరి. అంటే ఈ ప్లాను వర్కౌట్ అవుతుందో లేదా అనేసి మనం రేపటి రోజు చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు.